మన చంద్ర ఫేవరెట్ ఫిల్మ్ ఏదో తెలుసా? పెళ్ళాం ఊరెళ్తే. ఎందుకు అని మాత్రం అనుమాన పడకండి. అసలే వాళ్ళ ఆవిడ పరమ భక్తురాలు. అలాంటప్పుడు తను ఊరెందుకు పంపించాడంటారు? తెలుసుకుందామా? అయితే లెట్స్ ఇన్వైట్ చమ్మక్ చంద్ర అండ్ టీమ్. ఈ రోజు మన ఎండి గడికి ఇచ్చిన దెబ్బతో మన జోలికి రాడ్రా. ఓకేరా, నేను వెళ్ళొస్తాను. మరి ఇంట్లోకి రారా, ఒక బీర్ తాగిపోదు గానీ. అమ్మో వద్దురా, లేట్ అయింది. ఇంటికి వెళ్తే మా ఆవిడ తిడుతుందిరా. ఏంట్రా ఎప్పుడు చూసినా ఆవిడ తిడుతుంది మా ఆవిడ తిడుతుందని? అరే, భార్యల్ని మన గ్రిప్లో పెట్టుకోవాలరా, వాళ్ళ గ్రిప్లో మనం ఉండకూడదు. నా భార్యను నేను ఏ విధంగా గ్రిప్లో పెట్టుకున్నావు నువ్వు చూస్తావా భారతి? ఏమండి ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఇప్పుడే గానీ ఏం చేస్తున్నావు? ఏం లేదండి, ఒక్క నిమిషం తీస్తాను. దాగుడు మూతల దండాకో పిల్లి వచ్చేలుగా పూర్తుస్. ఇతనెవరండి? నా ఫ్రెండే, అంటే మీ అన్నయ్య. అన్నయ్య నీకు కూడా దిష్టి తీస్తా. దాగుడు మూతల దండాకో పిల్లి వచ్చే ఎలుక పూర్తుస్. రండినే కూర్చోండి. అరే ఒక్క నిమిషం. ఏమైందమ్మా? సోపగా దిష్టి తీలే. దాగుడు మూతల దండాకో పిల్లికి వచ్చే ఎలుక పూర్తుస్. కూర్చోండి. మేము మంద అవుతున్నాం, వెళ్ళి 2 ఆమ్లెట్ వేసుకురా. అలాగేనండి, అలాగే. ఇదిగోండి ఆమ్లెట్. అనే ఒక్క నిమిషం దిష్టి తీయలేదు. దాగుడు మూతల దండాకో పిల్లి వచ్చి ఎలుక పూర్తి. తినండి. భారతిరా, భారతి ఏమండి? ఈ హారతి లాపవా? వెళ్ళు, లోపలికెళ్ళు. అరే, కొందరు మొగాళ్ళని చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. అందులో నువ్వు ఒకడివి. ఎందుకురా మీరంతా పెళ్ళాల కొంగు పట్టుకొని కుందేళ్ళ తిరుగుతూ ఉంటారు? ఏమండి అది ఏమే అంటే వాళ్ళు కోమాలకు పోయేంత షివరింగ్ ఉండాలరా మనం అంటే. అరే, నీ భార్య గ్రిప్లో ఎట్లా పడిపోయినవురా? ఏముందిరా, జీతం పడిన రోజు ప్రేమగా దగ్గరకు వచ్చి ఏమండి అని ఇలా బుగ్గ గిల్లుతుంది అంతే. ఐస్ క్రీమ్ లా కరిగిపోయి నా సాలరీ డబ్బులు మొత్తం దాని చేతిలో పెట్టేస్తా. అలా బుగ్గ గిల్లంగానే వాళ్ళ బుగ్గ పైన ఫెడల్ మని 2 కొట్టాలరా. అదిరా మొగాడి పౌరుషం అంటే. అరే, స్లోగా తాగురా, స్లోగా తాగు. నన్ను తాగని బాబా, నన్ను తాగని. ఈ రోజు నాకు నువ్వు జ్ఞానోదయం చేసినావు. ఇప్పుడు నా ఇంటివత నా పిల్లని తోలు చేస్తారా బాడు నువ్వు. అరే, ఇదిరా మొగాడి పౌరుషం అంటే. నాకొక్క రోజు నువ్వు దిష్టి ఇస్తావే. అరే, అది నా భార్యరా. నీ ఇంటికన్నా నీ భార్య ఉంటది. భారతి, మీ అన్నయ్య వెళ్తున్నాడు చూడు. అన్నయ్య వెళ్తున్నారు అన్నయ్య. ఒక్క నిమిషం అన్నయ్య, దిష్టి తీస్తా. దాగుడు మూతల దండాకో పిల్లి వచ్చే ఎలుక వెళ్ళండి అన్నయ్య. అమ్మా, నువ్వు మామూలు మహిళవు కాదమ్మా. నువ్వు స్టార్ మహిళవు. అమ్మా, స్టార్ మహిళవు. ఈ ఫోన్ ఒకటి ఊకే మోగుద్ది. అలా ఆ మామ, ఏంది నీ బిడ్డతో మాట్లాడతావా? నాతో మాట్లాడడానికి భయమా? భారతి, ఏమండి? మీ నాయన ఫోన్. అవును, మాట్లాడు. ఒక్క నిమిషం. దాగుడు మూతల దండాకో. భారతి, ఆపవండి హారతి. ఉండండి. నాన్న, ఏంది మన బర్ర ఈనిందా? దిష్టి తీసారా? ఓ, దిష్టి తీయడానికి నన్ను రమ్మంటున్నారా? అలాగే నాన్న, వస్తాను. ఏమండి, మా బర్రె ఈనిందంట. మీ నాయనే వినలే. ఎప్పుడు చూసినా మా నాన్న మీదే మీరు జోకులు వేస్తారు. ఏంటి ఇప్పుడు ఏమంటావు? నువ్వు వెళ్తానంటావు. అవును, నేను మా పుట్టింటికి వెళ్తా. వెళ్ళి నీ బర్రెకు దిష్టి తీసి వచ్చేటప్పుడు జున్ను పాలు పట్టుకురా. అలాగేనండి. వెళ్ళు గాని కళ్ళు మూసి తెరిచేలాగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతానండి. మూసినా తెరుస్తున్నా తెరిచినా నువ్వు పోవాలనే కదా నేను చూసేది. హలో డార్లింగ్, నా భార్య తన పుట్టింటికి దిష్టి తీయనికి పోయింది. నువ్వు వస్తే నీ దిష్టి నేను తీస్తా రా. ఏంది నా మొబైల్ నెట్వర్క్ అన్న ఫాస్ట్ ఉన్నావు? చిప్పో, నువ్వు ఎప్పుడు ఇలానే మీ ఆవిడ ఊరికి వెళ్ళగానే నన్ను రమ్మని ఫోన్ చేస్తావు. ఒక్క రోజు ఎప్పుడైనా నీ గుర్తుగా నాకేదైనా గిఫ్ట్ ఇచ్చావా? నీకేం కావాలి? తీసుకో తీసుకో, నీకన్నా ఎక్కువనే. ఇది మీ అత్తగారు ఇచ్చింది కదా, మీ ఆవిడ తెలిస్తే ఫీల్ అవుదా? దాని బొంద, దానికి దృష్టి తీసుడు తప్ప ఏమీ తెలియదే. నువ్వు తీసుకోకపోతే నేను ఫీల్ అవుతా. తీసుకోవే. ఏమండి? ఏమండి?
ఏమండి ఇదేంటి? ఏమండి? తాగింది దిగింది. బామ్మ, నువ్వు ఇక్కడ దాక్కుంటావు. ఏమండి? నువ్వు ఇట్లా. ఇక్కడ దాక్కో. అక్కడ ఏమండి? ఇక్కడ దాక్కో. ఇక్కడ కాదు. అక్కడ దాక్కో. ఇక్కడ రండి, ఇక్కడ. ఏమండి? నువ్వు మాట్లాడకే. నీ దండం పెడతా. వస్తున్నానే. ఇది వచ్చింది. ఏమండి? వచ్చాను. ఏంటి బస్సు మిస్ అయిందా? లేదండి. ట్రైన్ మిస్ అయిందా? లేదండి. మరి ఎందుకు వచ్చావే? నీకు వెళ్ళేటప్పుడు మీకు దిష్టి తీయడం మర్చిపోయానండి. దాగుడు మూతల దండాకో పిల్లి వచ్చే ఓకే. తీసావు కదా? వెళ్ళు. అయ్యో నా ఫోన్ కూడా ఈ రూమ్ లో మర్చిపోయాను. అయ్యో, అక్కడికి, అక్కడికి. నా ఫోన్ తీసుకో. ఫుల్ టాక్ టైం మాట్లాడుకో. వెళ్ళు, వెళ్ళు. తీస్తా. అదేంటండి మీరు ఏదో కంగారులో ఉన్నారు? నేను కంగారంటే కూల్గున్నా. అవునా? మీరు కంగారు పడకండి, నాకు భయం వేస్తుంది. ఎందుకుంటా? దాగుడు మూతల దండాకో రాజు జాగ్రత్త. రవి, ఆ రూమ్ లో బొద్దింకుంది. నాకు బొద్దింకులంటే చాలా భయం తెలుసా? ఎవతండి ఇది? ఇది నా ఫ్రెండే. ఏం కాదు, పర్లేదు, పర్లేదు. నువ్వు వెళ్ళి చూసి నీ మెడలో ఉండాల్సిన చైన్ దాని మెడలో ఉందంటే అది ఒకసారి ట్రయల్ చూస్తానంటే ఇచ్చాను అంతే. ఏం లేదు. ఎవరమ్మా నువ్వు? అది అక్క. అక్క అక్క అని చెప్పి నా కాపురంలో బొక్క పెట్ట నీకు వచ్చినావే. తరిగొట్టకు, తరిగొట్టకు. అయ్యో నాకు తెలియకుండా ఇంట్లో ఇంత జరుగుతుందా? నీకేం తక్కువ చేసినారా? నేను నీకేం తక్కువ చేసినా? అరవకురా, పక్కింటో వింటారు. అయ్యో నీకేం తక్కువ చేసినారా? నేను మొన్న మీ అమ్మ అంటే నా అత్త వచ్చింది. 4 నెలల నుండి నాన్న చిత్రహింసలు పెట్టింది. నేనేమన్నా అన్నానా? అత్తే కదా చిత్రహింసలు పెట్టిందని దిష్టి తీసి పంపించినా కదరా. ఏం తక్కువ పక్కింటోళ్ళు రోజు నువ్వు అర్ధరాత్రి ఫోన్లు మాట్లాడతావు. ఆ ఫోన్ ఎవరిదంటే రాంగ్ కాలే అంటావు. అయ్యో నా దేవుడికి రాంగ్ కాల్ వస్తున్నాయని ప్రతిరోజు దేవుడికి దిష్టి తీస్తున్నా కదరా. నీకేం తక్కువ. నేను 6 అడుగులు ఉంటాను, నువ్వు 3 అడుగులు ఉంటావు. అయినా నీతో 7 అడుగులు నడిచాను కదరా. నువ్వు తప్పటి అడుగులు వేస్తే నేను ఎలారా దిష్టి తీసేది? ఎలారా? నాకు పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు నేను వాంతు చేసుకోలేదు. నువ్వు రోజు తాగుతావు, రోజు వాంతులు చేసుకుంటావు. ఏదో మన ఇంట్లో ఎవరో ఒకరు వాంతులు చేసుకున్నారని చెప్పి నాకు నేనే దిష్టి తీసుకొని ఉంటున్నాను కదరా. నీకేం తక్కువ చేస్తాడు? పక్కింటోళ్ళు వింటారు. అయ్యో నాకేంద్రా ఈ కర్మ. ఇదిగో ఇదిగో చూడు, మీ నాయనమ్మ, మీ నాయనమ్మ చూడు, అనసూయమ్మ. ఎప్పుడైనా మొక్కావరా? నేనే కదా రోజు దిష్టి తీస్తున్నాను. ఏ తక్కువ చేశాను రా? ఇదిగో మీ తాత, మీ తాత రఘురామయ్య. మీ నాయనమ్మ బతికుండగానే ఈడు దీన్ని కలబడి దీన్ని పెళ్లి చేసుకున్నాడు. నీ తాత పోలికలు నీకొచ్చాయంట్రా? ఆడవాళ్ళ సహనాన్ని పరీక్షిస్తారా కదా మీరు? పరీక్షిస్తారు. దీనికి దిష్టి తీయడమే వచ్చు అనుకోకు. నీ తోలు తీయడం వచ్చు, నీ తిత్తి తీయడం కూడా వచ్చు. ఏమనుకుంటున్నావు? ఈ పెర్ఫార్మెన్స్ కి 10 మార్కులు ఇవ్వలేదు అనుకో, వాళ్ళిద్దరు దిష్టి తీస్తా. ఏ మనసుయా చెప్పు, లేకపోతే నీకు తీయమంట ఆ దిష్టి. అంతా ఓకే, అంతా ఓకే. అవును, ఓకే ఫైన్. ఇది కూడా ఓకే. ఇదేంటి? అది ఓకే. పోనీ ఇది ఓకే. ఇదెందుకు? రోజా గారు, చంద్ర మేడం.
అసలు ఒక్క ఎపిసోడ్ లో అయినా తక్కువ చేస్తావేమో అని చూస్తుంటే అసలు రోజు రోజుకి పీక్స్ కి వెళ్ళిపోతుంది అసలు. చాలా బాగుంది అసలు. కానీ ఎక్కడ చూసినా ఒక మేనరిజం డైలాగ్ పెడతారు మీరు. సూపర్ ఉంది, సూపర్. పక్కింటి వాళ్ళకి వినిపిస్తుందంట. భార్య భర్తలు అనేది గొడవ పడతారు, ఎంత కొట్టుకున్నా పక్కింటి దాకా వెళ్ళకూడదు అనేది ఎవరికైనా ఉంటుంది. అది తర్వాత అదొకటి దిష్టి తీయటం. ఎక్సలెంట్ ట్రీట్. నైస్.